నమస్తే. బాలకృష్ణ 109 అయితే ఇప్పుడు ఈ యొక్క క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గురించి చాలా రకాలైనటువంటి టాపిక్స్ వస్తాయి. అయితే దీని మీద ఎందుకు ఇంత క్రేజ్, అసలుకి దీంట్లో ఒక సస్పెన్స్ రోల్ ఒకటి ఉండబోతుందని, సంజయ్ దత్ క్యారెక్టర్ ఒకటి ఉండబోతుందని, సో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి బాలకృష్ణ 109 అనేది చాలా హాట్ టాపిక్ అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా హిట్ అయ్యే వస్తుంది. అక్కడ నుంచి చూసుకుంటే ప్రతిదీ హిట్టే. సో ఇప్పుడు రాబోతున్నటువంటి 109లో ఏంటి అంటే సినిమా అయితే షూటింగ్ పార్ట్ చాలా వరకు దగ్గర పడిందంట అని సమాచారం. ఇంకోటి ఏంటంటే ఈ నెల 18 నుంచి బాలకృష్ణ షూటింగ్కి గ్యాప్ ఇద్దాం అని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి నోటిఫికేషను రేపు రాబోతుంది కాబట్టి 18 నుంచే దాదాపు షూటింగ్కి దూరంగా ఉంటారనేది మనకి బాలకృష్ణ సన్నిహితుల ద్వారా మనకు తెలిసిన సమాచారం. అది ఒకటి. అంటే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎన్నికల ముందు రిలీజ్ అవుతుందా లేదా, ఇలాంటి అంశాలు కూడా వచ్చినాయి. అంటే ఎన్నికల ముందు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అంటే బాబీ డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమాలో. అంటే ఒక పాన్ ఇండియా రేంజ్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీస్తున్నారు. నాగవంశీ గారు ఫార్చ్యూన్ 4 సినిమాస్ అని చెప్పి త్రివిక్రమ్ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ ఉంది సినిమాలో. సితారా ఎంటర్టైన్మెంట్లో ఆయన కూడా ఒక భాగస్వామి కాబట్టి ఈ సినిమాలో ఒక పాన్ ఇండియా రేంజ్లోనే చేద్దామని ప్లాన్తో వాళ్ళు ఉన్నారు. అయితే ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీన్స్ ఉంటాయి. అక్కడ ఒక బాలయ్య బాబుకు సంబంధించిన ఒక కొత్త పాత్ర ఎంటర్ అవుతుందట యాక్షన్ సన్నివేశాల్లో. బహుశా ఆ పాత్ర ఏమిటి అనేది సస్పెన్స్ అయితే ఉంది. అంటే బాలయ్య బాబు డ్యూయల్ రోల్ అనుకోవాల్సి ఉంటుంది. ఒక కొత్త పాత్ర బాలయ్య బాబు సంబంధించిన అన్నారు కాబట్టి అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఒక యంగ పాత్ర, ఒక వయసు మళ్ళిన పాత్ర ఏమైనా ఉన్నాయా, లేదా ఆ యంగ పాత్రకి బ్రదరా, అది తెలియదు. కానీ ఇంటర్వ్యూలకు ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాల్లోకి ఆ పాత్ర ఎంటర్ అవుతుందనేది ఒక సమాచారం. అంటే ఆ పాత్ర ఫైట్ ఎవరి మీద అనేది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే బాబీ డియోల్ విలన్ అని చెప్పి అంటున్నారు కాబట్టి ఒక బాబీ డియోలే ఉంటాడా లేకపోతే ఇంకెవరైనా ఉంటారని టాక్ వచ్చింది. మీరు అన్నారు ఇందాక సంజయ్ దత్ ఉంటాడనేది. సంజయ్ దత్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పి అంటున్నారు. అది తెలియాలి. ఆ స్పెషల్ పాత్ర ఇప్పుడు ఎంటర్ అవుతుంది, ఆ సినిమాలో ఎంత నిడివి ఉంటుంది, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. అదండి. అంటే మొత్తానికి చూసుకుంటూ వెళ్తే బాలయ్య 109 మీద బాగా క్రేజ్ ఏర్పడింది. సో ఇలాంటి సందర్భంలో హీరోయిన్స్ కూడా చూసుకుంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు దాకా ఉండే అవకాశం ఉందని కూడా ఒక మాట అంటున్నారు. సో ఇక్కడ బాలకృష్ణ డ్యూయల్ రోల్ అనుకోవాలా, లేదంటే ట్రిపుల్ రోల్ అనుకోవాలా, లేకపోతే ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే 90s 80లో జరిగే కథ అని చెప్తున్నారు. అక్కడ ప్రారంభమైన కథ బహుశా 3 దశలుగా ఇది ట్రావెల్ అవ్వచ్చు. ఆ 3 దశల్లో ఉంటుంది కాబట్టి ఆ 3 గెటప్స్లో కనిపిస్తాడని బాలయ్య బాబు టాక్ అయితే వచ్చింది. అంటే ముగ్గురు హీరోయిన్లు అంటున్నారు కాబట్టి అంటే ఒక చాందిని చౌదరి పాత్ర ఉంది. ఆ పాత్ర యంగ్ పేరు కింద అంటే బాలయ్య బాబుకి పేరుగా కాకుండా దుల్కర్ సల్మాన్కి అంటే బాలయ్య బాబు సిస్టర్ పాత్ర, లేదా దుల్కర్ సల్మాన్ బాలయ్య బాబు తమ్ముడు పాత్ర అనేది తెలియదు. కాబట్టి ఆ దుల్కర్ సల్మాన్ కోసం చాందిని చౌదరిని తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. మరి ఈ సినిమా పరంగా చూసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. కాబట్టి అంటే బాలయ్య బాబు పాత్రలు 2 పాత్రలు ఉంటాయా, 3 పాత్రలు ఉంటాయా, దీంట్లో యంగ పాత్రలోకి ఉంటాయా, లేకపోతే అది వయసు మళ్ళిన పాత్రలా, ఒకే పాత్ర 80 నుంచి ట్రావెల్ అయ్యే పాత్ర ఒకే పాత్ర ఉంటుందా, అది 3 దశల్లో ఉంటుందా, ఇలాంటి అంశాలన్నీ ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే ఈ సినిమాలో ఉన్నాయి. అంటే మొత్తానికి డైరెక్టర్ బాబీ అయితే బాలయ్య బాబుతో అంటే ఫస్ట్ టైం బాలయ్య బాబుతో చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి హిట్ ఇవ్వాలి బాలయ్య బాబుకి. అలాగే బాలయ్య బాబు సినిమా ద్వారా నాకు మంచి హిట్ రావాలనే తపంతోనే బాబీ పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి హడావుడిగా ఈ సినిమాని చేసేసి ఏదో ఎన్నికలు అవగానే సమ్మర్లో రిలీజ్ చేద్దాం అని కూడా అనుకోవట్లా. నేను అనుకోవడం ఏంటంటే రేపు దసరాకు కానీ ఈ సినిమా పూర్తిగా రిలీజ్ అవ్వదు. ఈలోపు మే వరకు 2 నెలల పాటు ఆయన గ్యాప్ ఇస్తారు. మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది షెడ్యూలు. అక్కడి నుంచి కంటిన్యూగా ఆ సినిమా పూర్తి అయ్యే వరకు జరగవచ్చు. అయితే 2023లో మన సంక్రాంతి బరిలో దిగిన 2 పెద్ద సినిమాలు ఏదంటే వాల్తేరు వీరయ్య అయితే ఇంకోటి వీరసింహారెడ్డి. అయితే వాల్తేరు వీరయ్య చిరంజీవి గారి సినిమాకి డైరెక్షన్ బాబీ కొల్లి. సో ఇప్పుడు సేమ్ అదే డైరెక్టర్తోని వీరసింహారెడ్డి చేస్తున్నాడు. సో కథ
అంత బలంగా ఉంది కాబట్టే సో బాలకృష్ణ గారు చాలా లేట్ అయినా, ఎందుకంటే బాలకృష్ణ గారు ఇయర్కి ఒక 2 సినిమాలు పెట్టేటువంటి ఒక స్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు టైం తీసుకుంటున్నారు అంటే మనకు ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా గట్టిగా ఉందని చెప్పి అనుకోవచ్చా? నేను అనుకోవడం బాలయ్య బాబు ఇక నుంచి సంవత్సరానికి 2 సినిమాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు స్థాయి పెరిగింది కాబట్టి ఒక సినిమా చేసే అవకాశాలే ఉంటాయి. అంటే ఏడాదికి ఒక రిలీజ్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరానికి ఎన్బికే 109 మనం అనుకోవాల్సి వస్తుంది. ఆ ఎన్బికే 109 సినిమా టైటిల్ అయితే మనకి ఇంకా పెట్టలేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఎన్బికే 1010 ఏంటి అనే దాని మీద కూడా రకరకాల చర్చలు నడుగుతున్నాయి. అంటే ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అవుతారు ఏంటి, ఎందుకంటే 2-3 కథలు విన్నారు బాలయ్య బాబు. వాటిల్లో ఇమ్మీడియట్గా సెట్స్ మీదకి వెళ్ళడానికి బోయపాటి సినిమా వెళ్తుందా, లేకపోతే ఇంకొక డైరెక్టర్కి ఉన్న సినిమా వెళ్ళే అవకాశం ఉందా, లేదా మోక్షజ్ఞ కెరీర్ మీద ఫోకస్ పెడతారా, ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అది మనం ఇప్పుడే చెప్పలేము. ఏదేమైనా ఎన్బికే 109 సినిమా అయితే ఇప్పుడు బాలయ్య బాబు వరుసగా 3 సినిమాలు హిట్లు అనుకున్నాం కాబట్టి ఈ వచ్చే 4వ హిట్ అనేది ఒక పాన్ ఇండియా రేంజ్లో చేద్దాం దీన్ని. అందుకని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని మలయాళం దుల్కర్ సల్మాన్ పెట్టుకోవడం కానీ, లేదా బాబీ డియోల్ని పెట్టుకోవడం కానీ, సంజయ్ దత్ ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టడం కానీ జరిగిందని చెప్పి అంటున్నారు. అంటే కథ పరంగా కూడా యూనివర్సల్ కథ అయితేనే ఒక పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఈ కథ ఏ స్థాయిలో ఉంటుంది ఏంటని తెలియదు మనకి. అయితే మనం అక్కడి నుంచి చూసుకుంటే ప్రతిదీ ఆయన హిట్ని వస్తుంది ఇప్పటిదాకా కూడా. అది అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఇప్పుడు సంబంధించి మొన్న వచ్చిన భగవంత్ కేసరి కావచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా బాబీ కొల్లి తర్వాత వచ్చే సినిమా అఖండ అయి ఉంటే మటుకు అఖండ ప్రూవ్డ్ సబ్జెక్టే కాబట్టి అది హిట్. దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో బాబీ కొల్లిలో వచ్చే డైరెక్షన్లో వచ్చే సినిమా ఎంత పెద్ద హిట్ అయిద్దో దాన్ని బేస్ చేసుకునే ఇది పాన్ ఇండియా మూవీ కింద అఖండ 2 కూడా వెళ్ళబోతుంది అనేది ఇండస్ట్రీ మొత్తం కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మామూలుగా బాలకృష్ణ గారు అంటేనే ఆయన ఒక సూపర్ పవర్స్ ఉన్నట్లు లెక్కేస్తాం. అదే అఖండకి సూపర్ పవర్స్ వస్తే చిన్నపాటి సినిమా అయిన జై హనుమాన్ ఏదైతే మొన్న చూసాం మనం, సేమ్ అదే రేంజ్ సినిమా ఒకవేళ బాలకృష్ణ గారు పడితే అది ఏ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అఖండ 2 లాంటి సినిమానా? అఖండ 2 ఇమీడియట్గా చేస్తారా లేదా అనే మీద సస్పెన్స్ ఉందండి. అంటే బోయపాటి గతంలో కథ ఒకటి చెప్పారట బాలయ్య బాబుకి, అది అఖండ 2 కాదు. అంటే బాలయ్య బాబు ఆ కథ ఒకసారి చెప్పావు కదా, అది కొద్దిగా ఇంకా డెవలప్ చేసుకుంటే బెటర్ కదా అని అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి అంటే అఖండ 2 చేస్తే గీతార్ట్స్తో చేస్తారు. ఎందుకంటే బోయపాటికి గీతార్ట్స్తో కమిట్మెంట్ ఉంది. అది బాలయ్య బాబుతో చేయాలా అల్లు అర్జున్తో చేయాలా అనేది ఉంది. అల్లు అర్జున్తో సరైన సినిమా చేశారు కాబట్టి అల్లు అర్జున్తో చేయొచ్చు, లేదా సూర్య కూడా తమిళ హీరో సూర్య కూడా గీతార్ట్స్తో సినిమా చేసే ఆలోచన ఉంది. కాబట్టి బోయపాటి ముందు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బోయపాటి ఏం ఫీల్ అవుతున్నా అంటే ఇమీడియట్గా బాలయ్య బాబుతో చేస్తే బెటర్ కదా, ఎందుకంటే ఒక మంచి హిట్ మళ్ళీ సెంటిమెంట్ పరంగా కూడా వరుసపెట్టి హిట్లు ఇచ్చారు కాబట్టి బాలయ్యతో చేద్దాము. అది అఖండ 2 అయితే బాగుంటుంది. అఖండ 2 అయితే మాత్రం గీతా ఆర్ట్స్తోనే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది అఖండ 2 కాకుండా వేరే సబ్జెక్ట్ డీల్ చేసి అదే ఇల్లేట్ అయితేనేమో అది మనకు వేరే బ్యానర్ చేసే అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేము అది ఏంటనేది. అంటే 109 అవ్వకుండా 1010 గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం ఉగాది వరకన్నా కనీసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి 109తో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా వర్కింగ్ టైటిలే నడుస్తుంది. వర్కింగ్ టైటిల్ కూడా ఆ రేంజ్ మనకి కనిపిస్తుంది కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ప్రభంజనం కనిపిస్తుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి బాలకృష్ణ గారిది డ్యూయల్ రోల్ త్రిపుల్ రోల్ తెలియదు కానీ సో 109 వర్కింగ్ టైటిల్తోనే ఒక హల్చల్ అయితే సృష్టిస్తున్నాడు బాలయ్య బాబు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.